అందరికి హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి మనకి వాహన మిత్ర పథకానికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే వచ్చేసాయండి. 1, 2 కాదు. దగ్గరగా మనకి చాలా అప్డేట్స్ వచ్చాయి. అవేంటంటే మనకి వాహన మిత్ర అనేది దసరా రోజైతే వేస్తామన్నారు కదా! ఇంకా కొంచెం ముందుకైతే దాన్ని తీసుకొచ్చేసారు. అలాగే వాళ్ళకి 15,000 ఇస్తామన్నారు. అలాగే ఆ అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా డేట్ వెంటనే ఇచ్చేసారండి. ఆల్రెడీ సెలెక్ట్ చేసిన అభ్యర్థుల లిస్టులు కూడా సచివాలయాలకు పంపించేస్తున్నారు. అలాగే వాళ్ళకి కావాల్సిన అర్హతలేంటి, అనర్హతలేంటి అనేవి కూడా చాలా స్పీడ్‌గా అయితే వాళ్ళకైతే తయారు చేసి అయితే మనకి సచివాలయాలకైతే వచ్చేసాయండి. వాటి గురించయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎవరైనా మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా వచ్చేసి వాహన మిత్ర పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు పడతాయి అని చాలా మందయితే ఎదురు చూసారు ఇదివరకు. అయితే ఎప్పుడైతే ఫ్రీ బస్ పెట్టారో అప్పుడైతే వెంటనే అయితే వాహన మిత్రకు సంబంధించి డేట్ కూడా అనౌన్స్ చేశారు మనకి. దసరా రోజు అనగా అక్టోబర్ 2వ తారీఖు అయితే వేస్తామనైతే గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగిందండి. ఇప్పుడు దానిని మరింత ముందుకైతే తీసుకొచ్చారు. అక్టోబర్ 1నే మనకి వాహనమిత్ర పథకం ద్వారా డ్రైవర్లకు 15,000 రూపాయలు అయితే అందిస్తామన్నారు. అయితే దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ అయితే కూడా ఇక్కడ నేను క్లియర్ గా చెప్తాను, ఒకసారి మీరు చూసుకోవచ్చు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు అయితే తీసుకుంటారండి 17వ తారీఖు నుంచి కొత్త వారికి. అయితే పాతవారు అంటే ఎవరంటే లాస్ట్ ఇయర్ పడిన వాళ్ళు కాదండి. లాస్ట్ ఇయర్ లేదు, ఈ పథకం అందరికీ తెలిసిందే. ఈ పథకం అనేది మనకి లాస్ట్ ఇయర్ అంటే జగన్ ఉన్న టైంలో వాహన మిత్ర పథకం ద్వారా 10,000 పొందిన వారు లబ్ధిదారులు ఉన్నారు కదండి. వాళ్ళు పాత వారిలోకి వస్తారు. వాళ్ళందరికీ కూడా అనేది వస్తుందండి. అందులో ఎవరైనా అలాగే వర్క్ చేస్తున్నారా, వాళ్ళకి నిజంగా వెహికల్ ఉందా, మార్చకుండా ఉన్నారా, ఇలాంటివి ఏమి డిస్టర్బ్ లేకుండా ఉందా, మళ్ళీ వీళ్ళు అర్హులా అనర్హులా అనేది అయితే చిన్న ఎంక్వైరీ చేస్తారు సచివాలయ స్టాఫ్ వచ్చి. అలాగే ఫోటో కూడా అప్లోడ్ చేస్తారు. అలాగే మీ డాక్యుమెంట్స్, ఓల్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి వెరిఫై అయితే చేస్తారు, నిజమా కాదా అని చెప్పేసి. అలాగే మనకి మార్గదర్శకాలను కూడా అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసిందండి. ముఖ్యంగా ఏపీలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలండి మీ వెహికల్. ఇది ఒకటి మర్చిపోవద్దు. డ్రైవింగ్ లైసెన్స్ కూడా కంపల్సరీ ఉండాలి. ఈ 2 అయితే కంపల్సరీ. ఇవి ఉంటేనే మీరు అప్లోడ్ చేయడానికి, అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హులైతే అవుతారండి. ముఖ్యంగా మీ వెహికల్ అనేది ఏపీలోనే రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ కలిగి ఉండాలి. అయితే మనకి ఆర్టికల్ కూడా ఇచ్చారండి ఈనాడు పేపర్ లో, అది ఒకసారి చూద్దాం. ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు 2025-26 సంవత్సరానికి వాహన మిత్ర కింద 15,000 ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం శనివారం మార్గదర్శకాలను జారీ చేసింది. బీమా, ఫిట్నెస్ సర్టిఫికెట్, మరమ్మతులు, ఇతర అవసరాల కోసం ఈ సాయం అందజేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సొంత వాహనం కలిపి దాన్ని నడిపే డ్రైవర్లకు ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని అందించనుంది. దరఖాస్తుదారులు ఏపీలో జారీ చేసిన ఆటో రిక్షా, లైట్ మోటార్ వాహనాన్ని నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉండాలి. వాహనం ఏపీలో రిజిస్టర్ అయి ఉండాలి. మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఫిట్నెస్ వంటి సర్టిఫికెట్లు అయితే కలిగి ఉండాలి. ఆటో రిక్షా విషయంలో ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోయినా 2025-26 సంవత్సరానికి అనుమతి అయితే ఇస్తారు. ఈ ఇయర్ కి అయితే ఒకవేళ ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోయినా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని ఇక్కడ క్లియర్ గా చెప్పారండి. అలాగే ఈ ఒక నెలలోపు అయితే మళ్ళీ మీరు ఈ సర్టిఫికేట్ పొందాలండి. డబ్బులు తీసుకున్న వెంటనే ఈ సర్టిఫికేట్ అయితే పొందాలి అని ఇక్కడ క్లియర్ గా అయితే చెప్పారు. ప్యాసింజర్ ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ యజమానులకైతే ఈ పథకం అనేది వర్తిస్తుంది. దారిద్ర్యరేఖకు దిగువన అంటే బీపీఎల్ కార్డు అనగా రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి. కంపల్సరీ రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. దరఖాస్తుదారులు లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులుగా లేదా పెన్షనర్లుగా అయితే ఉంటే అనర్హులండి. పెన్షనర్లు అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తూ రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకునేవారు అని అర్థం. అక్కడ మీరు మామూలు పెన్షన్ తీసుకునేవారు అనుకోవద్దు. పారిశుద్ధ్య కార్మికులకు కుటుంబాలకు మినహాయింపు ఉంటుంది. అంటే మనకి తెలుసు కదండి, పారిశుద్ధ్య కార్మికులు అనేవి అది చాలా కష్టమైన పని, వారు తప్ప ఎవరు చేయరు. అందువల్లే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని అనుకుంటాం కానీ మనం వాళ్ళు చేసే పని వల్ల వాళ్ళకి ఈ పథకాలు తీసేస్తే ఆ ఉద్యోగానికి ఎవరు జాయిన్ అవ్వరు కాబట్టి వాళ్ళకి మినహాయింపు అనేది ప్రతి పథకానికి ఇస్తారండి. ఇంటి విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. ఇది ఆల్రెడీ తల్లికి వందనానికి కానీ ఇంకా ఏ స్కీమ్ తీసుకున్నా సరే ఇదైతే కన్ఫామ్ గా పెట్టారు. 300 యూనిట్ల కరెంట్ బిల్ అనేది దరఖాస్తు తేదీకి ముందు 12 నెలల సగటు కరెంటు బిల్లు అయితే లెక్కిస్తారండి. వాహనాలకు ఎలాంటి పెండింగ్ బకాయిలు చలాన్లు ఉండకూడదు. అంటే రాంగ్ రూట్ అని, లేకపోతే లైసెన్స్ లేదనో ఏదో చలాన్లు వేస్తారు కదా గవర్నమెంట్ వాళ్ళు, అటువంటివి పెండింగ్లు అయితే ఉండకూడదు. ఒకసారి ఏవైతే చెక్ చేసుకోండి. మాగాణి అయితే 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాల లోపు అయితే ఉండాలి. మాగాణి మెట్ట కలిపి 10 ఎకరాల లోపు అయితే ఉండాలి. పట్టణ ప్రాంతంలో 1000 చదరపు అడుగుల
పట్టణ ప్రాంతంలో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ లేదా నివాస స్థలం గాని లేదా వాణిజ్య పరంగా నిర్మాణం గాని ఉండకూడదు. ఇదొకటి మీరు కన్ఫర్మ్ గా చూసుకోవాలండి. ఇవే మీకు ఎలిజిబిలిటీలోకి వచ్చేవి. ఇవి ఒకసారి మీరు క్లియర్ గా వింటే, ఒకసారి మీకు ఒకవేళ డౌట్ ఉంటే మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి విన్నా మీకు క్లియర్ గా తెలుస్తుంది. కొత్త దరఖాస్తు స్వీకరణ అయితే 17వ తారీఖు నుంచి ఉంటుందని చెప్పారండి. ఈ నెల 15 నాటికి వాహనాల జాబితా, రిజిస్ట్రేషన్ నెంబరు, యజమాని పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ తో కూడిన వివరాలను ప్రభుత్వం GSWS కు అందిస్తుంది. అనగా గ్రామ వార్డు సచివాలయాలకైతే అందిస్తుంది. తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా 2023-24లో ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారుల వివరాలను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా విశ్లేషిస్తారు. అలాగే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయాల విభాగం ఈ నెల 17 నాటికి దరఖాస్తుల స్వీకరణకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ను సిద్ధం చేస్తుంది. అంటే ఆన్లైన్ అనేది మనకి 17వ తారీఖు నుంచి ఓపెన్ అవుతుందండి. ఈ లోపు ఆల్రెడీ మనకి 2023-24 జగనన్న టైంలో వాహన మిత్రం ద్వారా పథకం తీసుకున్న వారందరూ కూడా ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి అవన్నీ సిద్ధం చేసి ఉంచుకుంటే సరిపోతుంది. కానీ కొత్తగా అంటే ఇదివరకు ఎటువంటి డబ్బులు పడలేదు. ఈ మధ్యకాలంలో ఈ 2-3 ఇయర్స్ లో వెహికల్ కొనుక్కొని డ్రైవర్లుగా మారిన కొంతమంది వ్యక్తులు అయితే అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొందండి. వారికి అయితే 17వ తారీఖు నుంచి అప్లికేషన్ అనేది తీసుకుంటామని చెప్పారు. కొత్త లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు 19వ తేదీ వరకు కూడా అవకాశం కల్పిస్తానన్నారు. ఎందుకంటే చాలా తక్కువ అప్లికేషన్లు ఉంటాయి. అదే మనకి ఆ పాత వాళ్ళని కూడా అప్లికేషన్ పెట్టుకోమంటే బల్క్ అయిపోతాయి కాబట్టి ఓన్లీ కొత్త వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అనేది పెట్టుకోమని అయితే ఇక్కడ చెప్పడం జరిగిందండి. అలాగే మనకి 19వ తేదీ వరకు కూడా డేట్ అయితే ఇస్తారని చెప్పారు. ఈ నెల 22 నాటికి సచివాలయం, మండలం, జిల్లా స్థాయి క్షేత్ర పరిశీలన అయితే పూర్తి చేస్తారు. సచివాలయంతో పాటు మండలం, జిల్లా అంటే కలెక్టర్ గారి వరకు కూడా వెరిఫికేషన్ అనేది పూర్తి చేసేస్తారు. తుది జాబితా అనేది 24కి అయితే క్లియర్ గా అయితే వచ్చేస్తుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే లబ్ధిదారుల జాబితాను కార్పొరేషన్ వారీగా GSWS విభాగం నుంచి 24 నాటికి రవాణా శాఖకి అయితే పంపడం జరుగుతుందని చెప్పారు. ఆర్థిక సహాయాన్ని సీఎం చంద్రబాబు గారు అక్టోబర్ 1వ తారీఖున నేరుగా బ్యాంక్ ఖాతాలకు అయితే వేస్తామని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కొత్త వాళ్ళు అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. ఇప్పటి నుంచి మీరు క్లియర్ గా వినండి. కావాల్సిన డాక్యుమెంట్స్ కొత్తగా అప్లై చేసే వారికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ చెప్తున్నాను, ఒకసారి చూడండి. ఆధార్ కార్డు, రైస్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. సొంత ఆటో, టాక్సీ, క్యాబ్ అయితే ఉండాలి. ఒరిజినల్ ఆర్సీ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ వ్యక్తి పేరు మీద మాత్రమే ఉండాలి. ఒరిజినల్ ఆర్సీ అనేది ఏ వ్యక్తి అయితే అప్లై చేస్తున్నారో ఆ వ్యక్తి పేరు మీద మాత్రమే ఉండాలి. ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయి ఉండాలి కంపల్సరీ. అంటే ఓన్ గా మనం తిరగడానికి కొనుక్కునేది కాదు, ప్యాసింజర్లను తిప్పడానికి ఉండాలి. అలాగే ఎల్లో నెంబర్ ప్లేట్ ఉండాలి. ఎల్లో నెంబర్ ప్లేట్ ఉంటే మాత్రమే అసలు రైస్ కార్డ్ అనేది ఇస్తారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే ఇచ్చేదే డ్రైవర్లకు కదా. వెహికల్ రిజిస్ట్రేషన్ అడ్రస్ ఏపీలో అయ్యి ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అయితే అడ్రస్ అనేది ఏపీలో అయ్యి ఉండాలి. ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ ఉండాలి. అంటే చాలా మంది ఆధార్ బ్యాంక్ లింక్ అయ్యి ఉండట్లేదు కదా, ఆ ఇబ్బందితో NPCI లింక్ లేకపోతే డబ్బులు అనేవి పడడం చాలా చాలా పథకాల్లో ఎన్ని సార్లు చెప్పినా ఇది చాలా మంది అయితే మిస్టేక్ చేస్తున్నారండి. NPCI లింక్ అనేది సో ఎక్కువగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ ప్రిఫర్ చేస్తే బెటర్ ఆప్షన్. అయితే దరఖాస్తు చేసుకునే విధానం అయితే పాత లబ్ధిదారుల పేర్లు అయితే ఆటోమేటిక్ గా సచివాలయంలో వెరిఫికేషన్ కి వస్తాయి, వాళ్లే చెప్తారు. ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీగా ఉంచుకోండి మీరు కూడా. అలాగే వాళ్లే వస్తారు కాబట్టి మీరు అప్లై చేయక్కర్లేదు, మీకు ఆల్రెడీ మనీ పడింది కాబట్టి వాళ్లే మీ ఇంటికి వచ్చి వెరిఫికేషన్ అనేది చేసుకుంటారు. అలాగే కొత్త అప్లికేషన్ చేయవలసిన వాళ్ళు మాత్రం 17వ తారీఖు నుంచి మీరు సచివాలయానికి వెళ్లి మీరు అక్కడ అప్లైకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుందండి. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి 19వ తారీఖు ఈ నెల సెప్టెంబర్ 19 అనేది ఇచ్చారు. అయితే 1 or 2 days పొడిగించవచ్చు, చాలా తక్కువ టైం ఇచ్చారు. 17, 18, 19 3 రోజులు మనకి 2 days 1 hour డే గడువు పెంచే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఏ దరఖాస్తు ఇచ్చినా 1 or 2 days మనకి పొడిగించి అయితే చేస్తున్నారు. అలాగే కొత్త అప్లికేషన్స్ అనేవి చెప్తున్నాను కదా, మీరు అస్సలు మర్చిపోద్దు. చివరి తేదీ అనేది 19వ తేదీ అని చెప్పారు. 1 or 2 days పెంచొచ్చు, పెంచకపోవచ్చు. మీరు 19కే రెడీగా ఉంచుకోండి. 19 లోపే మీరు వెరిఫై ప్లస్ అప్లికేషన్ రెడీ అయిపోయేలాగా. అలాగే అర్హుల జాబితా కూడా 24వ తేదీకి సచివాలయానికి పంపిస్తామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఆర్థిక సహాయం అందించే డేట్ వచ్చేసి అక్టోబర్ 1 అని కూడా చెప్పడం జరిగిందండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.